ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ఈరోజు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత కొన్ని శంకుస్థాపనలు కూడా చేస్తాడు. అంటే రాజన్న దర్శనం పూర్తయిన తర్వాత కోడెముక్కలు కూడా చెల్లించిన తర్వాత రాజన్న ఆ క్షేత్రానికి 127.65 లక్షల కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ అంటే ఈ చెరువు ప్రాంతంలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. దీనికి తండోపతండాలుగా జనం కూడా క్యూ కడుతున్నారు. అంటే వేములవాడ పట్టణం నుంచి కాకుండా వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం భారీ సెక్యూరిటీ మధ్య భారీ పోలీస్ బందోబస్తు మధ్యనైతే ఇక్కడ భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ తండోపతండాలుగా మహిళలు ఈ బహిరంగ సభకు తరలి వస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నారు. అయితే వేములవాడ రాజన్న క్షేత్రానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక విధంగా వరాల జల్లు కురిపించాడు. అయితే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలో కూడా వేములవాడ రాజన్నను దర్శించుకున్నప్పుడు వేములవాడ రాజన్న పూర్తి బాధ్యత నాదే అని కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సీఎం అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ అధ్యక్షుని కొనసాగాడు, తర్వాత సీఎంగా ప్రకటించిన తర్వాత కూడా వేములవాడ అభివృద్ధి నాదని చెప్పిన మాటను మాత్రం తూచా తప్పకుండా ఈరోజు సీఎం అయ్యాక ఇక్కడ వేములవాడ రాజన్న క్షేత్రానికి వచ్చి 127.65 లక్షల కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా వేములవాడ రాజన్న క్షేత్రంలోని కాంప్లెక్స్ మరియు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కూడా 76 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. అదేవిధంగా అంటే మొత్తానికైతే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఏటా 100 కోట్లు ఖర్చు పెడతానికి కూడా మాటిచ్చింది. కాకపోతే 5 సంవత్సరాల పాలనలో కేవలం 67 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అతను మాట నిలబెట్టుకోలేకపోయింది. అందుకే ఖచ్చితంగా ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ వేములవాడ బాధ్యతను ఆదాయం చెప్పాడు, దానికి అనుగుణంగా ఈరోజు వేములవాడలో భారీ నిధులు మాత్రం కేటాయించారు. ఈ తర్వాత వేములవాడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభకు మాత్రం చాలా సిద్ధం చేశారు. తండోపతండాలుగా వస్తున్న జనాలను కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తానికైతే వేములవాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రద్దీ దృశ్య. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, వేములవాడ నుండి.